ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత అరెస్టు ఘటనపై అల్లు అర్జున్ తొలిసారి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ చెప్పండి. ఉదయం 7 గంటలకు చెంచలగూడ జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా తన కార్యాలయం గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయన జూబ్లీ హిల్స్ లోని నివాసానికి వచ్చారు. ఇంట్లో అంతా కొంత ఎమోషనల్ గా తన కొడుకును ఎత్తుకోవడం అదంతా మనం విజువల్ లో చూసుకోవచ్చు. అతనికి ఇంటి దగ్గర అల్లు అర్జున్ కు దిష్టి తీసి మరి ఇంట్లోకి స్వాగతం పలికారు. అయితే ప్రెస్ మీట్ సంబంధించి అతను మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని గౌరవిస్తాను, పోలీసులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహకరిస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే అది సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన దురదృష్టకరం. నేను ప్రతి సంవత్సరం అంటే 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరము మొదటి రోజు నా ఫ్యాన్స్ తో సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్తా ఉంటాను. కానీ ఇది ఇలా జరగడము దురదృష్టకరము. ఏదైతే చనిపోయిన రేవతి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి అండగా ఉంటాము, చట్టాన్ని గౌరవిస్తాను, ఎప్పటికప్పుడు పోలీసులకు సహకరిస్తానని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విలేకరులు కొంతమంది మీ అరెస్ట్ వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన లేదు అని చెప్పడం కూడా మనం వినొచ్చు. శీలా రైట్. అల్లు అర్జున్ ని పరామర్శించడానికి ఎవరెవరు వచ్చారు లక్ష్మీనారాయణ? శీలా ప్రస్తుతానికైతే చిరంజీవి ఫ్యామిలీ అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అటు ఇటు ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఫ్యాన్స్ ను కూడా కంట్రోల్ చేయడం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇంటికి ఇరువైపులా బారికేడ్లను కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడిప్పుడే ఇంటికి వచ్చి ఉన్నారు కాబట్టి సెలబ్రిటీలు పలకరించడానికి వచ్చే అవకాశం అయితే ఉంది. శీలా ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగిందా? పోలీసులు బారికేడ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్యాన్స్ ఎవరు రావద్దు అలా ఏమైనా సూచనలు జారీ చేశారా? పర్టికులర్ గా ఎవరు రావద్దంటూ సూచనలు ఏమి ఇవ్వలేదు, కానీ కట్టుదిట్టం ఆయన భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఒకవేళ ఫ్యాన్స్ అంటే పోలీసులు చెప్పినా ఫ్యాన్స్ రాకుండా ఉండరు, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసము ఇంటికి ఇరువైపులా బారికేడ్లు పెట్టారు. ఎవరైనా విఐపీలు వస్తే మాత్రం పోలీసులు దగ్గరుండి పంపిస్తున్న పరిస్థితి. అంటే ఇంతవరకు విఐపీలు ఎవరు రాలేదు. ఆల్రెడీ ముందు ఉదయమే చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, వాళ్ళ మామ వీళ్ళందరూ కూడా బంధువులు వచ్చి ఉన్నారు కాబట్టి ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దగా విఐపీలు ఇప్పటి వరకు అయితే రాలేదు. వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. వస్తే కనుక విఐపీ పోలీసుల దగ్గర ఉండి ఇంటి లోపలికి పంపించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. శీలా రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.